కాకన్నా దాని బదులు నాకు కొత్త స్టాండ్ కొని ఇచ్చు కదా, దీన్ని దాన్ని కలిపి ఏం రిపేర్ చేస్తున్నావే? దాన్నే రిపేర్ చేస్తున్నాను, దీన్ని ఏందో చేస్తావు, కొత్తది కొనియచ్చు కదనే. పైసలు వేస్ట్ చేయడం నా ఇంట్లో వంటలు. అబ్బో, ఒక 1000 రూపీస్ కదా కన్నా. 1000 రూపీస్కి ఎన్నో వస్తాయి. ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. ఏమొస్తాయి? నాకు బండి పెట్రోల్ వస్తుంది. ఇంకా బండి పెట్రోల్ నేను 15-20 రోజులు నాకు బండి పెట్రోల్కి వస్తుంది. ఇంటి సామాన్ వస్తుంది. సో డబ్బులు వృధా చేయకూడదు అంటావు అంతేగా. పైకి చూసి చెప్పు. ఏంది పైకి చూసి చెప్పచ్చు కదా. మంచిగా చెప్పచ్చు కదా. ఇట్లా మా ఆయన ఇట్లా అన్నీ కొత్తది కొనియమంటే వాటికి అప్పటికప్పుడు రిపేర్ చేసి ఇస్తాడు. చూద్దాం ఫ్రెండ్స్ అది ఎంతవరకు అవుతుందో. మళ్ళీ ఇట్లా ఉంటావా? మీ ఇంట్లో కూడా ఇట్లా ఉన్నారా గైస్? ఏదైనా కొత్తది కొనియమంటే రిపేర్ చేసి ఇచ్చే మనుషులు. కుస్తీ పడుతున్నావు దాంతో, దాని బదులు కొత్తది కొనియచ్చు కదా. పడతా కుస్తీ అని పడతా అనుకుని. సరే నేను కొనుక్కోనా పోనీ? కొనుక్కుంటా. పైసలు వస్తాయి కదా, యూట్యూబ్లో పెట్టుకుంటా. యూట్యూబ్ వీడియోస్ కోసమే కదా. పైసలు వస్తాయని పైసలు వేస్ట్ చేస్తారా? సార్ నాకు మైక్ కొనిస్తావా? ఎప్పుడు కొనిస్తావు? నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కొనిస్తావా? నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కొనిస్తావా? ప్రామిస్? ప్రామిస్. మీరే సాక్ష్యం గైస్.